శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 1వ తేదీ 4వ నెల 2025 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం తదీయ తిథి ఉదయం 9:54 వరకు, తదుపరి చవితి. భరణీ నక్షత్రం మధ్యాహ్నం 3:24 వరకు, తదుపరి కృత్తికా నక్షత్రం. విష్కంభయోగం మధ్యాహ్నం 1:53 వరకు, తదుపరి ప్రీతి యోగం. గరజీకరణం ఉదయం 9:54 వరకు, తదుపరి వణిజకరణం. ఇక నేటి అమృత ఘడియలు ఉదయం 10:55 నుండి 12:25 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:38 నుండి 9:27 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:05 నుండి 11:53 వరకు. నేటి వర్జ్యం రాత్రి 2:37 నుండి తెల్లవారుజామున 4:07 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక ఈనాటి తిథి వార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి మనం చూచినట్లయితే, ప్రస్తుతం వసంత నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. ఉగాది ప్రభృతి నవమి వరకు కూడా ఈ 9 రోజుల పాటు వసంత నవరాత్రులు అంటారు. సాధారణంగా ఈ వసంత ఋతువును, అట్లాగే శరదృతువును, ఆషాఢమాసం ప్రారంభమయ్యేటటువంటి ఆ సందర్భంలో వీటిని, ఈ కాలాన్ని యమదంష్ట్రలు అని పిలుస్తారు. ఇవి ఋతు సంధి కాలాలు అవటం చేత అంటువ్యాధులు ప్రబలేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో దేవతా ఆరాధన చేయటం వల్ల, దేవతారాధన చేసేటటువంటి వాళ్ళు సహజంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలు పాటిస్తారు. వీటిల్లో స్నానాదులు ప్రత్యేకంగా ఈ నియమాల్లో ప్రధానమైనవైతే, వాటితో పాటు శాస్త్రం చెప్పినటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి వస్త్రధారణ, దానికి తగినట్టుగా ఇళ్ళు వాకిలి అన్నీ శుభ్రం చేసుకోవటం, ఇట్లా ఇవన్నీ పాటించడం వల్ల చక్కగా ఈ అంటువ్యాధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వ్యాప్తి కాకుండా ఉండేలాగా నిరోధించడం సాధ్యమవుతుంది అని పెద్దలు ఈ సంప్రదాయాన్ని పెట్టారు. అంతేకాకుండా ఎప్పుడైతే మనకి సంపత్తిశ్చ విపత్తిశ్చ, అంటే మనకి సంపద కలిగినప్పుడు దైవారాధన ఎట్లయితే చేస్తామో, మనకి విపత్తు కలిగినప్పుడు కూడా ఖచ్చితంగా భగవదారాధన చేయటం అనేది మనకి లోకంలో కనబడుతూ ఉంటుంది. ఈ ఇబ్బందికరమైనటువంటి ఈ పరిస్థితులు ఉన్నటువంటి సమయంలో దేవతారాధన చేయటం వల్ల ఆ యొక్క ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి మనం గట్టెక్కగలుగుతాము అని శాస్త్రవచనం. కనుక సర్వులు దేవతారాధన చేయటం వల్ల యథా వృక్షస్య సంపుష్పిత దూరో గంధోవా పుణ్యస్య కర్మభిః అని ఒక్కరు చేయటం వల్ల మిగతా వారికి కూడా ఆ ప్రభావం ఉంటుందని శాస్త్రవచనం. ఎందుకంటే అందరికీ ఆచరించడం సాధ్యమయ్యేటటువంటి పని కాదు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో. కానీ అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, ఉపాసకులైనటువంటి వాళ్ళు నియమబద్ధంగా ఇటువంటి కార్యక్రమాలు కనుక చేసినట్లయితే ఇది లోకానికి ఉపకారం చేస్తుంది, జగత్ కళ్యాణ కారకం అవుతుంది. ఏ విధంగా అయితే మన ఇంట్లో వెలిగించినటువంటి అగరబత్తి పరిమళం పక్క ఇళ్లకు కూడా వ్యాప్తి చెందినట్లుగా ఈ చేసేటటువంటి దేవాలయాల్లో, మఠాల్లో శ్రీ విద్యోపాసకులు ఎవరైతే ఉన్నారో వారు ఆచరించడం వల్ల సర్వులకు దీనివల్ల శుభం కలుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి వసంత నవరాత్రుల్లో లలితా అమ్మవారి ఆరాధన విశేషంగా జరుగుతుంది. కానీ మనం ఉగాది నుండి శ్రీరామనవమి దాకా ఉన్నటువంటి ఈ పర్వాన్ని కనుక మనం చూసినట్లయితే రామారాధన అనేది ప్రధానంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి శ్రీ విద్య రహస్యం ఏమిటంటే, శ్రీరామో లలితాంబిక శ్రీకృష్ణ శ్యామలాదేవి అని మనకి సంప్రదాయంలో ఒక మాట ఉంది. శ్రీరాముడంటే సాక్షాత్తు లలితాదేవి యొక్క స్వరూపమే, కృష్ణ పరమాత్మ అంటే సాక్షాత్తు శ్యామలాదేవి యొక్క స్వరూపమే అన్నటువంటి విషయాన్ని పెద్దలు చెప్పగా మనం దాన్ని తప్పకుండా గ్రహించాలి. అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లలితాదేవిని యథాశక్తిగా రామారాధన చేయడం చాలా విశేషం. అందులో ఈ రోజున మంగళవారం, ఈరోజు ఉన్నటువంటి నక్షత్రం అపభరణి అని పిలుస్తారు. దీన్ని వ్యవహారంలో భరణి నక్షత్రం అని పిలుస్తారు. ఇది యమ నక్షత్రం కనుక ఈ యమ నక్షత్రం ఉన్నటువంటి ఈ రోజున అమ్మవారి ముందు దీపం పెట్టి యథాశక్తిగా అమ్మవారి యొక్క స్తోత్రపారాయణ చేసి, అందులో వసంత ఋతువులో విశేషం ఏమిటంటే, మనం చేసేటటువంటి పూజ కంటే ఏ కొద్దిపాటి దానమైనా సరే పరమేశ్వర ప్రీతిగా చేసినట్లయితే మనకు విశేషమైన ఫలితం లభిస్తుంది అంటున్నారు. కాబట్టి ఈ భరణీ నక్షత్రం, యమ నక్షత్రం రోజున దీపారాధన చేసినట్లయితే యమధర్మరాజు యొక్క చూపు ఎప్పుడు పడితే అప్పుడు మన మీద పడకుండా పరిపూర్ణమైనటువంటి ఆయుష్యని, ఆరోగ్యాన్ని జగదంబ అయినటువంటి లలితాదేవి ప్రసాదించడంతో పాటు రామానుగ్రహం కూడా పరిపూర్ణంగా లభిస్తుంది. కనుక యథాశక్తిగా ఆ రామ లలితార్చన అందరూ చేసి ఆయా దేవతామూర్తుల యొక్క పరిపూర్ణమైన కృపకు పాత్రులవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం.
ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్య పరిపూర్తి అవుతుందో, ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా కాబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు చైత్ర శుద్ధ తృతీయ అంటే తదియ, ఉదయం 9:54 వరకు, తదుపరి చతుర్థి మంగళవారం, నక్షత్రం భరణి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడున్నాడు, మిథునంలో కుజుడున్నాడు, కన్యలో కేతువు ఉన్నాడు, ఇక మీనంలో రవి రాహువులు, బుధ శుక్రుడు శని ఉండగా మేషంలో చంద్రుడున్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితికి అనుగుణంగా ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యానికి సంబంధించిన పరీక్షల్ని చేయించుకుంటారు. ఔషధ సేవని చేయాలనే దృఢమైనటువంటి నిర్ణయానికి వస్తారు. నూతన వ్యాపార ప్రారంభాన్ని చేయాలనే ఆ దిశగా ఆ రంగంలో నైపుణ్యం కలిగినటువంటి వారితో చర్చల్ని చేస్తారు. తప్పక నూతన వ్యాపార స్థాపన కోసమని ఒక నిర్ణయానికి బలంగా రాగలుగుతారు. కుటుంబ సభ్యులందరితోనూ ఏకాభిప్రాయ సాధనని చేసినటువంటి కారణంగా ఇంటి విషయాలు ఏవీ బయటికి పొక్కకుండా ఉండేలా ఇష్టపూర్వకంగా ఒక నిర్ణయానికి రాగలుగుతారు. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు వీరాంజనేయ స్వామి వారిని పూజించి అరటి పండ్లని నైవేద్యంగా సమర్పించినట్లయితే మనశ్శాంతితో పాటు ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అన్ని పనులు కలిసొచ్చే అవకాశం ఉంటుంది. ఏ విషయంలోనూ తొందరపాటుతనాన్ని చూపనే చూపరు. కుటుంబ సభ్యుల విషయంలో అనుకూలతని మాత్రమే చూపిస్తూ ఉంటారు. వ్యతిరేక భావం కలిగి ఉండరు. పెద్దలు, వృద్ధులు, అనారోగ్యవంతులు అయినటువంటి వారి విషయంలో ఏ విధమైన ఆందోళన తమకి లేకుండా ఉండేందుకని వారు ఔషధ సేవ చేస్తున్నది లేనిది ప్రత్యేకమైన పర్యవేక్షణని చేస్తూ ఉంటారు. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు భక్తాంజనేయ స్వామి వారిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే వ్యాపారంలో శుభవార్తని వినే అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సౌమ్యమైనటువంటి బుద్ధితో ఉంటారు. పై అధికారులు వీరి మీద విశేషమైనటువంటి గౌరవాన్ని చూపిస్తూ ఉండొచ్చు. అలాగని ఆ చనువుని దుర్వినియోగం చేసుకునే ఆలోచన ఏమాత్రమూ కలిగి ఉండరు. సంతానానికి సంబంధించినటువంటి సంపూర్ణ బాధ్యతని తామే అంటే పురుషులే భరించే అవకాశం గోచరిస్తోంది. ఎంతో వ్యయాన్ని చేస్తూ వారికి సంబంధించిన విద్యా అభివృద్ధి కోసమని ఉత్తమమైనటువంటి సంస్థలో చేర్చాలనే ఊహతో ఉంటారు. దానికోసం ధన సమీకరణని చేస్తూ కూడా ఉండొచ్చు. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు దాసాంజనేయ స్వామి వారిని పూజించి నారింజ పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ సూచన కలిగే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వీరి వినయ విధేయ ప్రవర్తనకి అనుగుణంగా ఏదో ఒక చక్కనైనటువంటి పురస్కారం లభించే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా సంగీత కళాకారులకి
రచయితలు అయినటువంటి వారికి, వీరితో పాటు నృత్యం, చిత్రలేఖన మొదలైనటువంటి సాంస్కృతిక రంగాలకు చెందినటువంటి వారితో పరిచయాలు విశేషంగా ఏర్పడమే కాక పురస్కార లాభానికి తగినటువంటి సూచన ఏర్పడే అవకాశం ఉంది. ఏ విధమైనటువంటి దుర్వ్యసనాలు లేనటువంటి కారణంగా ఆర్థికంగా అభివృద్ధిని సాధించగలుగుతారు. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు అభయాంజనేయ స్వామి వారిని పూజించి గారెలను నైవేద్యంగా సమర్పించినట్టయితే వివాహాది శుభకార్యాలు అనుకూలించే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధంగానూ రుణాన్ని స్వీకరించకూడదనే గట్టి నిర్ణయంతో ఉంటారు. దాంపత్యంలో చక్కని అన్యోన్యతాభావం గోచరిస్తూ ఉంటుంది. సంతానం తాత్కాలికంగా వ్యతిరేకించినప్పటికీ కూడా వాటికి సరైనటువంటి మార్గాన్ని ప్రబోధిస్తూ అందరినీ అనుకూల భావానికి వచ్చేలా తగినటువంటి ప్రయత్నాల్ని చేస్తారు. సంతానం ఉన్నటువంటి వారు 2-3 ఉన్నా, ముగ్గురు దూర ప్రాంతాల్లో ఉద్యోగాన్ని చేస్తూ ఉంటే ఒక్కొక్కరిని చూడడం కోసం తగినటువంటి విధంగా ప్రణాళిక వేసుకుని వాళ్ళని చూసి యోగక్షేమాల్ని విచారిస్తూ ఉంటారు కూడా. ఎవరితోనూ రుణ ఆలోచన లేకుండా జాగ్రత్తగా వారికి ఉపదేశాన్ని చేస్తారు. రుణదాతలైనటువంటి వారి సంఖ్య తగ్గించుకోవడం కోసమని విశేషమైన ఆర్జనకి ప్రయత్నాన్ని చేస్తారు. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు ప్రసన్నాంజనేయ స్వామి వారిని తమలపాకులతో పూజించినట్లయితే సంతాన లాభానికి అవకాశం ఉంది. అంతేకాక ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నూతనంగా ఒక గృహాన్ని కొనడం కానీ కట్టించుకోవడం కానీ చేయాలనే ఆలోచన కలిగి ఉంటారు. దాదాపు నిర్మాణంలో ఉండొచ్చు కూడా. అయితే నిర్మాణానికి సంబంధించిన లెక్కల్ని సరైనటువంటి తీరులో చూపించడం చాలా అవసరమనే విశేషాన్ని అతి ముఖ్యంగా గమనించుకోవడం అవసరం. ఎంతో అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా తాత్కాలిక శత్రుభావం కలిగినటువంటి ఏ ఒకరో ఇద్దరో వ్యతిరేకమైన ఆలోచనలో ఉంటారనే ఆలోచనతో ఉండడం తప్పనిసరి. అపనిందల్ని అపకీర్తల్ని మూట కట్టుకోకుండా ఉండేందుకోసమని ప్రవర్తనని చాలా జాగ్రత్తగా చేసుకోవడం చాలా అవసరం. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉండొచ్చు. వాయవ్యతి ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. పెద్దల పట్ల కృతజ్ఞతాభావంతో ఉంటారు. అధికారుల పట్ల వైముఖ్యం ఏమాత్రము లేకుండా ఉండగలుగుతారు. పేదలకి అంతకంటే నిరుత్సాహంతో ఉన్నటువంటి జీవులకి తప్పనిసరిగా వస్త్రాది దానాలని చేస్తూ ఆనందాన్ని పొందగలుగుతారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి దైవాలకి మొక్కుబళ్ళని తీర్చుకుంటూ కనిపిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల కోసమని ఒక అడుగు దిగి ఒక మెట్టు దిగి రాజీ పడుతూ సంబంధాలను వెతుక్కుంటూ కనిపిస్తారు. తప్పక వివాహాది శుభకార్యాలు అనుకూలమయ్యే ఆలోచనలు బలంగా ఉన్నాయి. మంగళవారం సందర్భంగా తులారాశి వారు విజయాంజనేయ స్వామి వారిని పూజించి గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాహాది శుభ కార్యక్రమాలు మరింత శీఘ్రంగా అయ్యే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ముఖ్యమైనటువంటి ఆలోచనల మీద కేంద్రీకరించినటువంటి హృదయంతో ఉంటారు.
ఎవరిని తోలనాడే ఆలోచన కలిగి ఉండరు. తాము స్థాపించినటువంటి సంస్థ మరింతగా అభివృద్ధి చెందేందుకు తగినటువంటి విధంగా దూరభార ప్రయాణాలని శారీరకమైన శ్రమ ఉన్నప్పటికీ కూడా చేస్తారు. తమ సంస్థలో పనిచేసేటటువంటి వారికి ఉత్సాహం అభివృద్ధి చెందేందుకని వేతన ఆధిక్యాన్ని కూడా ప్రకటిస్తారు. ఉద్యోగస్తులైనటువంటి వారు పైవారితో వినయపూర్వకమైనటువంటి విధానంతోనే ఉంటారు. వాద వివాదాలు కానీ చెలరేగవలసిన పరిస్థితే ఏర్పడినట్లయితే తమని తాము నియంత్రించుకుంటూ మౌనంగానూ వినయభావంతోనూ ఉండనే ఉంటారు. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు పడబానల వీరాంజనేయ స్వామి వారిని పూజించి పొంగలిని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి తప్పక ఉండే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలిస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా మాత్రం అనారోగ్య భావనతోనే ఉంటారు. కంఠానికి, నడుముకి, పాదాలకి సంబంధించినటువంటి అనారోగ్యంతో పాటు కంటికి సంబంధించినటువంటి అనారోగ్యం కూడా ఉండే అవకాశం ఉంది. వైద్య పరీక్షల్ని వెంటనే చేయించుకోవడం శ్రేయస్కరం. తల్లిదండ్రుల పట్ల చూపించుతూ ఉన్నటువంటి సంపూర్ణమైన భక్తి శ్రద్ధలని అత్తమామల పట్ల కూడా చూపించడం చాలా మంచిది. లేని పక్షంలో తాత్కాలికమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవలసిన అవసరం రావచ్చు. మంగళవారం సందర్భంగా ధనురాశి వారు ధ్యానాంజనేయ స్వామి వారిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక వ్యాపారంలో ఆర్థికమైన లాభానికి అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబానికి మూలస్తంభంగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి తాత్కాలిక అనారోగ్యం కలిగే అవకాశం ఉండొచ్చు. తద్వారా తాత్కాలిక మానసిక అశాంతి కలిగే అవకాశం ఉండొచ్చు. తగినటువంటి విధంగా జాగ్రత్తల్ని తీసుకున్నట్లయితే ఆ ఇబ్బందులను తొలగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అనారోగ్యానికి సంబంధించిన ఔషధ సేవని సక్రమంగా చేసేలా వారి విషయంలో పర్యవేక్షణ బాధ్యతతో ఉండడం అవసరం. దూర ప్రాంతాలకి వెళ్ళడం, వాహనాల మీద వెళ్ళడం, శారీరక శ్రమ విశేషంగా ఉండేలా ప్రయాణాలని చేయడం అంత సరికాదనే యథార్థాన్ని గుర్తించాలి ఈ రాశివారు ఈ రోజున. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు రామాంజనేయ స్వామి వారిని పూజించి ఆవునేతి దీపాలతో ఆయనకు అర్చనని చేసినట్లయితే తప్పక ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక, ఆర్థిక లాభము కలిగే అవకాశం ఉంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే ఏ విషయము కూడా ఇంట బయట ఉన్నటువంటి దాన్ని బహిరంగపరచకూడదనే దృఢమైనటువంటి నిర్ణయంతో ఉంటారు. కుటుంబ సభ్యులంతా దానికి ఆమోదాన్ని తెలియచేస్తారు. ముఖ్యంగా పోటీలలో విజయాన్ని సాధించడం కోసమని పరుగు పందాలని, అలాగే క్రీడలకు సంబంధించినటువంటి పందాలని తప్పక పాల్గొవాలనే నిశ్చయానికి వచ్చి వాటిలో కొంత విజయాన్ని సాధించగలుగుతారు. సంపూర్ణ విజయలాభం మాత్రం ఉండకపోవచ్చు. చదువుకి సంబంధించిన ప్రతిబంధకత వీటి వల్ల కలగకుండా ఉండేలా తల్లిదండ్రులు జాగ్రత్త చేయడం, జాగ్రత్త పరచడం పిల్లల విషయంలో అతి ముఖ్యం. దూర ప్రాంతాలకు వెళ్ళి పోటీల్లో పాల్గొవడం అనేది అంత సరి కానటువంటిది కావచ్చు. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు ధర్మాంజనేయ స్వామి వారిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8.
ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా అస్తవ్యస్త స్థితిలో ఉండొచ్చు. సంపూర్ణమైనటువంటి ఏకాభిప్రాయ సాధన కుటుంబంలో ఉండే అవకాశం లేకపోవచ్చు. అనుక్షణం చిత్త చాంచల్యం కారణంగా నిర్ణయాలని మార్చేస్తూ ఉండే అవకాశం కూడా ఉండొచ్చు. కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల్లో తల్లి సరైనటువంటి తీరులో ఆలోచనని చేస్తూ ఉండేటటువంటి కారణంగా ఆమె ఆలోచనల్ని అమల్లో పెట్టుకోవడం చాలా ఉత్తమం కావచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉన్నప్పటికీ కూడా నిరాశ నిస్పృహ భావం ఏమాత్రం లేకుండా ఉండడం అతి ముఖ్యమైనటువంటి విశేషం, ఆలోచించదగినటువంటి అంశం కూడా. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు వలాంజనేయ స్వామివారిని పూజించి గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే విఘ్నాలన్నీ తొలగిపోయి ఆర్థికమైనటువంటి లాభాన్ని కలిగించే అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. స్వస్తి. నమస్కారం. విశ్వావసునామ సంవత్సరంలో జన్మరాశి లేదా నామరాశి వృషభ రాశిగా ఉన్నవాళ్ళు సంవత్సరం మొత్తం యోగించాలంటే, గ్రహదోషాలు తొలగింపజేసుకోవాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా వృషభ రాశి వాళ్ళకి ఈ విశ్వావసునామ సంవత్సరం మొత్తం శని భగవానుడు విశేషంగా యోగిస్తున్నాడు. శని లాభస్థానంలో సంచారం చేస్తూ కష్టానికి తగిన ప్రతిఫలం అందిస్తున్నాడు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు శని భగవానుడికి సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదు. అలాగే ఈ విశ్వావసునామ సంవత్సరం మొత్తం రాహు వృషభ రాశి వాళ్ళకి దశమంలో 10వ ఇంట్లో చాలా అద్భుతంగా మే 18 తర్వాత యోగిస్తున్నాడు. కాబట్టి మే 18 తర్వాత సంవత్సరం మొత్తం కూడా వృషభ రాశి వాళ్ళకి దశమంలో రాహు ప్రభావం వల్ల విదేశీయాన ప్రయత్నాలు విజయవంతం చేసుకోవచ్చు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చు. విదేశాలకు వెళ్ళి చదువుకోవటానికి, ఉద్యోగాలు చేసుకోవటానికి అదృష్టం చాలా చక్కగా ఉంది. అయితే ఈ విశ్వావసునామ సంవత్సరంలో మే 18 తర్వాత కేతుగ్రహ బలం అనేటటువంటిది ప్రధానంగా వృషభ రాశి వాళ్ళకి తక్కువగా ఉంది. కేతువు 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. చతుర్థ కేతు దోషం ఉంది. ఈ చతుర్థ కేతు దోషం వల్ల ప్రధానంగా భూములు, గృహాలు, కొనుగోలు, అమ్మకాలు ఇలాంటి వ్యవహారాల్లో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రధానంగా చతుర్థ కేతు దోషం వల్ల తల్లి తరపు ఆస్తిపాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. తల్లి తరపు బంధువుల వల్ల కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ చతుర్థ కేతు దోషాన్ని అధిగమించాలంటే ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి మంగళవారాలు వృషభ రాశి వాళ్ళు సునకాలకు రొట్టె ముక్కలు ఆహారంగా వేయాలి. రొట్టె ముక్కల మీద కొద్దిగా నువ్వుల నూనె రాసి ఈ సంవత్సరంలో వచ్చే మంగళవారాలు సునకాలకు ఆహారంగా వేసినట్లయితే చతుర్థ కేతు దోషం నుంచి బయటపడవచ్చు. అలాగే ఈ సంవత్సరంలో వచ్చే మంగళవారాలు వీలైనప్పుడల్లా గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. గణపతికి గరిక, ఎర్ర పుష్పాలతో గృహంలో పూజ చేసుకోండి. ఇలా మంగళవారం గణపతి పూజ చేయటం, సునకాలకు ఆహారం వేయటం ద్వారా చతుర్థ కేతు దోషం తొలగిపోయి సంవత్సరం మొత్తం శుభము లాభము చేకూరతాయి. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మే 15 నుంచి అక్టోబర్ 18 వరకు గురుబలం చాలా అద్భుతంగా ఉంది. గురువు ధనస్థానంలో ఉండి ధనలాభాన్ని ఇస్తున్నాడు. వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిస్తున్నాడు. అయితే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు గురువు అతిచారం ప్రభావం వల్ల కర్కాటకంలోకి వెళ్ళగానే గురుబలం తగ్గుతోంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు గురువు అతిచారం వల్ల గురుబలం తగ్గుతోంది. ఆ సమయంలో మాత్రం గురువారం పూట దత్తాత్రేయ ఆలయ దర్శనం చేసుకోండి. ఆ సమయంలో వచ్చే గురువారాలు అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్యలో వచ్చే గురువారాలు మాత్రం శనగలు దారంతో దండలాగా కట్టి దత్తాత్రేయుడి విగ్రహానికి లేదా చిత్రపటానికి అలంకరణ చేసుకోండి. గురుబలం పెరుగుతుంది. మళ్ళీ డిసెంబర్ 5 తర్వాత గురువు వక్రించి ధనస్థానంలోకి వచ్చి సంవత్సరం చివరి వరకు విశేషంగా యోగిస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళకి శని బలం అద్భుతంగా ఉంది. మే 18 తర్వాత సంవత్సరం మొత్తం కూడా రాహుబలం అద్భుతంగా ఉంది. అయితే కేతు బలం లేదు కాబట్టి ఈ విధి విధానాలు పాటించుకోండి.
కేవలం గురువు అతిచారం వల్ల అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు మాత్రం గురువుకు సంబంధించిన ప్రత్యేకమైన విధి విధానాలు పాటించుకోండి. ఇలా చేస్తే విశ్వావసునామ సంవత్సరం మొత్తం వృషభ రాశి వాళ్ళు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు. చేపట్టిన ప్రతి పనిలో కూడా శుభము లాభము చేకూరతాయి. అలాగే విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళు శుభము లాభము చేకూరాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, అలాగే రేపు లక్ష్మీ పంచమి సందర్భంగా లక్ష్మీ కటాక్షాన్ని అందిపుచ్చుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన సులభమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.